జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణ వేడుకలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం హరిహరాలయంలో శ్రీ గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సాంప్రదాయబద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తుల నుంచి కళ్యాణ వేడుకలను కొనసాగించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహద్ ఆశీర్వచనము, కళ్యాణ అక్షితలు అందజేశారు. కళ్యాణ వేడుకలను తిలకించి భక్తులు నేత్రానంద భరితులయ్యారు. వైదిక క్రతులు సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, విశ్వశర్మలు నిర్వహించగా అంజర్ల అనంతాచార్యుల దంపతులు కళ్యాణ వేడుకలను నిర్వహించారు. అది పెద్ద ఉంది కదా, అదే నైవేద్యం చేస్తే తెమ్మంటారా? అందరూ చెప్పండి. ఓం శ్రీదేవి నమః, ఓం శ్రీ భూదేవి వెంకటనామ స్మరణ అంటే కలవు హరినామ తను సర్వ పాపములన్నీ కూడా పోతాయి. హరిగాని ప్రపదనం త్వస్మై ప్రసూనార్థ. మీరందరూ చేయవలసింది ఏమిటిది? కీర్తన, భగవంతుని నామాన్ని పాడడం అనేదే ప్రధానమైనటువంటి అంశం అట. కలవు ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రపదనం తస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమనితం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తదయాం గోదాముదారాం స్తుమః. జై శ్రీమన్నారాయణ. బోల్ లక్ష్మీనారాయణ భగవానికి. మరి మనము ఇంతమంది ఉన్నాం, అందరూ కూడా గొంతులు ఎత్తి గట్టిగా చెప్పాలి మన అమ్మవారికి. ఇప్పుడు చెప్పిన శ్లోకంలో అదే. ధనుర్మాసోత్సవంలో భాగంగా స్థానిక హరిహరాలయంలో అత్యద్భుతంగా సాక్షాత్తు కాత్యాయని వ్రతాన్ని చేసి రంగనాథ స్వామిలో ఐక్యం అవ్వడానికి విష్ణు చిత్తుల యొక్క కుటుంబంలో అయోనిజగా జన్మించిన గోదాదేవి యొక్క వైభవం అత్యంత అద్భుతంగా మన జగదాలయంలో బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత సుమారు 30 రోజుల వరకు ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున రంగనాథ గోదా కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచన, రక్షాబంధన, దీక్షా స్వీకార, యజ్ఞోపవీత ధారణ, మధుపర్క, మహాసంకల్ప శ్రవణ పూర్వక కన్యాదాన సహిత సుముహూర్త మాంగళ్య ధారణ, బ్రహ్మబంధన ఇత్యాది ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు కనులారా చూసినాం. అమ్మవారి యొక్క వైభవాన్ని శ్రవణం చేయడానికి మన పూజ్యులు శ్రీమాన్ లక్ష్మణాచార్య స్వామి వారు అమ్మవారి యొక్క వైభవాన్ని నైవేద్యం ఆలయంకు తీసుకొని వచ్చే లోపు అమ్మవారి యొక్క వైభవాన్ని 4 మాటలు మంగళాశాసనం కృప చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.